ఫ్రెండ్స్, తోటకూర మెదుపు తాలింపు రెడీ అయిపోయింది. ఇందులో తోటకూరలో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి, చాలా మినరల్స్ ఉంటాయి. అందుకని మన తోటకూర రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకు ఐరన్ పుష్కలంగా దొరుకుతుంది, కంటి చూపు మెరుగుపడుతుంది. ఇలా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి వీటి వల్ల. అందుకని తోటకూర మన ఆహారంలో రెగ్యులర్ చేసుకోవడం వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు అద్భుతమైన రెసిపీ చేసి చూపించిపోతానండి. అదే తోటకూర మెదుపు తాలింపు అంటారు. ఈ కర్రీ మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన అమ్మమ్మ నాన్నమ్మలు పూర్వకాలం చేసే కర్రీ అనమాట. అందుకని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. తోటకూరను చక్కగా కడిగి ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలి ఒక అరగంట సేపు. దానివల్ల దానికి ఉన్న క్రిములన్నీ పోతాయి అనమాట. క్రిములు కానీ కెమికల్స్ కానీ ఏమైనా ఉంటే పోతాయి. ఏ ఆకుకూరనా అలాగే చేసుకోవటం మంచిది అనమాట. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. చక్కగా ఈ తోటకూరని కడిగి ముక్కలు కోసుకున్నామండి. ఈ తోటకూరని ఇందులో యాడ్ చేసుకోండి. తోటకూరని ఎప్పుడు ముక్కలు కోయకముందే కడుక్కోవాలండి, ఎందుకంటే అందులో ఉన్న మినరల్స్ అన్నీ పోతాయి అన్నమాట. అదొక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. పసుపు, రుచి సరిపడినంత ఉప్పు. ఇప్పుడు చూడండి, ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 మీడియం సైజ్ టమోటాలు, ఒక 4 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు యాడ్ చేసుకోండి. టమాటా ముక్కలు యాడ్ చేసుకోండి. దాంతోపాటు 2 ఎల్లుల్లిపాయలు, నిమ్మకాయ సైజు చింతపండుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక్కసారి కలిపేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని కుక్కర్ని అలా స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోండి. దీన్ని ఇక్కడ ఇలా మ్యాష్ చేసుకోండి, మెత్తగా అయిపోయేటట్టు. కూర చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎప్పుడు తిన్నవాళ్ళు కూడా తింటే అసలు దీన్ని వదలరండి. రెగ్యులర్గా మనం వారానికి ఒకసారి ప్రిపేర్ చేసుకుంటాం, అంత బాగుంటుంది కర్రీ. తోటకూర మెదుపు తాలింపు అంటారు, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొన్ని పల్లీలు వేయించుకోండి. ఈ పల్లీల్ని వేయించుకుని పొడి చేసుకుని వేసుకుంటే కర్రీకి ఇంకా అమోఘమైన టేస్ట్ వస్తుంది. ఒకసారి వీటిలో దోరగా వేపుకుని పౌడర్ కింద చేసుకోండి. పల్లీలు వేగిపోయినాయండి. మిక్సీ గిన్నెలో తీసుకుని ఫైన్గా పౌడర్ కింద చేసేసుకోండి. ఈ మ్యాష్ చేసుకున్న దాన్ని చక్కగా ఇలా స్టవ్ మీద చిన్న మంట మీద పెట్టుకుని ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పల్లీ పౌడర్ని యాడ్ చేసేసుకోండి. పల్లీ పౌడర్ లేకపోతే మీరు నువ్వుల పౌడర్ అనే ఇందులో యాడ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఇంకా అమోఘమైన టేస్ట్ వస్తుంది అన్నమాట కర్రీకి. దీన్ని చక్కగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. మీకు ఈ కన్సిస్టెన్సీ సరిపోద్ది అనుకుంటే ఇలా ఉడికిచ్చేసుకోండి. లేదు కొద్దిగా ఇంకా పులుసులాగా కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. నేను లైట్గా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. చక్కగా దీన్ని కుక్ అవనివ్వండి. ఈ స్టేజ్లో ఉప్పు కూడా చెక్ చేసుకోండి. మీకు కారం కావాలంటే కొద్దిగా కారం యాడ్ చేసుకోండి. కారం అవసరం లేని వాళ్ళు పచ్చిమిరకాయలతో వేసాం కాబట్టి సరిపోతుంది. కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేసుకుని ఒకసారి కలిపేసుకోండి శుభ్రంగా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని తాలింపు పెట్టుకుందాం. ఆయిల్ వేడెక్కనివ్వండి. తాలింపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయ రబ్బలు, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు,
తాలింపు చక్కగా వేగిపోయింది కదండి. ఈ తాలింపులోకి ఈ కర్రీని వేసుకోండి. ఇది ఒకసారి కలుపుకోండి. ఎంత అద్భుతమైన టెక్స్చర్ వచ్చిందో, స్మెల్ కూడా అదిరిపోతుంది. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. కానీ దీన్ని ఒక 2 గంటలు పక్కన పెట్టేసాం అనుకోండి, అప్పుడు వేడివేడి అన్నంలో తిని ఇంకా చాలా బాగుంటుంది.